Daily. Taste the Daily. పాన్ ఇండియా ట్రెండ్ లో దర్శకుల మీద చాలా కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోలని ఒకే ప్రాజెక్ట్ మీద 2-3 ఏళ్లు లాక్ చేయటం విషయంలో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా హర్ట్ అవుతున్నారు. హీరోలు ఏడాదికి 2 సినిమాలు చేయాలనుకుంటున్నా దర్శకుల కారణంగా ప్రాజెక్ట్ డిలే అవుతుంది అనేది మేజర్ గా వినిపిస్తున్న కంప్లైంట్. నిజంగానే ఆలస్యానికి కారణం దర్శకులేనా? పాన్ ఇండియా హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావటం కాదు, 2 ఏళ్లకి ఒక్క సినిమా రావటం కూడా కష్టంగా మారింది. ప్రీ ప్రొడక్షన్, మేక్ ఓవర్, ఆ తర్వాత గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్, ఇలా ప్రతి విషయంలో డిలే కనిపిస్తోంది. అందుకే ప్రతి హీరో ఒక్కో ప్రాజెక్ట్ మీద 2-3 ఏళ్లు వర్క్ చేయాల్సి వస్తోంది. సినిమా ఆలస్యం అవటంలో మేజర్గా దర్శకులదే బాధ్యత అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. స్టార్ హీరో ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత మరోసారి సినిమా స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాల్సిన దర్శకులు ఫుల్ స్క్రిప్ట్తో రెడీగా ఉండకపోవటం వల్ల కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కటం ఆలస్యమవుతోంది. ఒకరిద్దరు హీరోలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న ఇతర కారణాలు ఇబ్బంది పెడుతున్నాయి. దేవరా రిలీజ్కి ముందే వార్ 2ని ప్రారంభించారు తారక్. గేమ్ చేంజర్ రిలీజ్ కన్నా ముందే పెద్ద వర్క్ స్టార్ట్ చేశారు చరణ్. ఇక ప్రభాస్ అయితే ఒకేసారి 3-4 సినిమాల షూటింగ్స్లో పాల్గొంటున్నారు. హీరోలు స్పీడ్ చూపిస్తున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయంలో దర్శకులకి సరైన ప్లానింగ్ లేని కారణంగా సినిమాలు ఆలస్యమవుతున్నాయి. హీరోల డేట్స్ సరిగా వాడుకోకపోవటం, గ్రాఫిక్స్కి ఎంత టైం పడుతుందో అంచనా వేయలేకపోవటంతో అనుకున్న టైంకి సినిమాలు రిలీజ్ కావటం లేదు. మరి ఈ అనుభవాల తర్వాతైనా దర్శకులు రూట్ మారుస్తారేమో చూడాలి. హీరోయిన్లు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నేషనల్ లెవెల్లో సత్తా చాటుతున్నా తెలుగు మార్కెట్లో పట్టు కోసం ట్రై చేస్తున్నారు. అందుకే కెరీర్ స్టార్టింగ్లోనూ లాంగ్ జర్నీ కోసం కష్టపడుతున్నారు. కొత్తగా టాలీవుడ్కి పరిచయం అవుతున్న బ్యూటీస్లో ఈ డెడికేషన్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ప్రియాంక చోప్రా. ఈ సినిమాకి స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు పీసీ. అంతేకాదు, నెక్స్ట్ ఈవెంట్లో తెలుగులో స్పీచ్ ఇస్తానంటూ అనౌన్స్మెంట్ ఈవెంట్లోనే ప్రామిస్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే భాష నేర్చుకోవాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు హీరోయిన్లు. ప్రభాస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఆల్రెడీ తెలుగు ట్యూషన్స్కి అటెండ్ అవుతున్నారు. సౌత్లో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న బాలీవుడ్ బ్యూటీస్ కూడా భాష మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. RRRలో నటించిన అలియా భట్ అప్పట్లోనే డైలాగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న జాన్వీ త్వరలో సొంతగా డబ్బింగ్ చెప్పుకునే ఆలోచనలో ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్లో డబ్బింగ్ మీద డిపెండ్ అయిన నయనతార, తమన్నా, అనుష్క లాంటి అందాల భామలు కూడా ఇప్పుడు ఓన్గా డబ్బింగ్ చెప్పుకునేందుకే ట్రై చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇండస్ట్రీకి కూడా మంచిదే అంటున్నారు విశ్లేషకులు. సిల్వర్ స్క్రీన్ మీద కెమిస్ట్రీ బాగుంటే హీరో హీరోయిన్ల జోడీ రిపీట్ అవుతుంది. హీరోయిన్లో యాక్టింగ్ పొటెన్షియల్ మెండుగా ఉంటే డైరెక్టర్లు తమ నెక్స్ట్ సినిమాల్లో నాయకుల్ని రిపీట్ చేస్తారు. అలా ఇప్పుడు సెట్స్ మీద ఉన్న కొన్ని సినిమాల్లో డైరెక్టర్ హీరోయిన్ కాంబో రిపీట్ అవుతోంది. ఇంతకీ ఏ సినిమాల్లో? పుష్ప 3 ఎప్పుడు మొదలుపెట్టినా హీరోయిన్ రష్మికని. శ్రీవల్లి క్యారెక్టర్కి 100కి 100% న్యాయం చేశారు రష్మిక అంటూ పొగుడుతూనే ఉన్నారు సుకుమార్. అంత మంచి నటితో పనిచేసినప్పుడు సెట్ అంతా పాజిటివ్గా ఉంటుంది అన్నది సుకు చెప్పే మాట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సక్సెస్ అయినంత మాత్రాన సీక్వెల్స్లో వాళ్లే ఉండాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే కల్కి 2లో దీపిక నటించడం లేదు, కానీ సిద్ధార్థ్ ఆనంద్తో కింగ్ చేస్తున్నారు దీపిక. ఫైటర్ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ కాకపోయినా రిపీట్ అవుతోంది వాళ్ళ ప్రొఫెషనల్ రిలేషన్. రీసెంట్ టైమ్స్ లో సాయి పల్లవి తన యాక్టింగ్ తో కట్టిపడేసిన సినిమా అమరన్. ఈ మూవీ కెప్టెన్ రాజ్ కుమార్ పెరియసామితో ధనుష్ పక్కన మళ్లీ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సాయి పల్లవి. తనతో వర్క్ చేసిన హీరోయిన్లని ఏదో రకంగా నెక్స్ట్ సినిమాల్లో రిపీట్ చేసే అలవాటుంది అనిల్ రావిపూడికి. ఇప్పుడు మన శంకర వరప్రసాద్లో తమన్నాతో స్టెప్పులే ఇస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ టీమ్తోనూ శివ నిర్వాణతోనూ రిపీట్ అవుతున్నారు శామ్. ఏజ్ బార్ హీరోయిన్లు అని అంటే ఇప్పుడు ఎవ్వరూ ఒప్పుకోరు. ఆడియన్స్ని అలరిస్తున్నంతసేపు ఏజ్తో పనేంటి అని జబర్దస్త్గా అడిగేస్తారు. అలాంటి వారిలో ముందుంటారు మలైకా అరోరా అండ్ శ్రియా. ఓవైపు ఏజ్కి తగ్గ రోల్స్ చేస్తూనే ఉన్నా మరోవైపు స్పెషల్ సాంగ్స్తోనూ హిట్ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏజ్ ఏమాత్రం కనిపించకుండా చలాకీగా ఉండే భామల్లో మలైకా అరోరాకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎవరూ అంతగా వండర్ కావాల్సిన అవసరం లేదేమో. లేటెస్ట్గా థామాలో ఆమె స్పెషల్ సాంగ్ చూసిన వారు కూడా అదే అనుకుంటున్నారు. నార్త్లో మలైకా అరోరాతో సౌత్ శ్రియాని పోల్చి చూసుకుంటున్నారు. ఈ మధ్య రెట్రోలో స్పెషల్ సాంగ్ చేశారు శ్రియా శరణ్. ఈ సాంగ్ అంతగా క్లిక్ కాకపోయినా లేటెస్ట్గా హీరో తల్లిగా మిరాయిలో ఆమె నటన మాత్రం ఆకట్టుకుంది.
ఓవైపు ఏజ్కి తగ్గ రోల్స్ చేస్తున్నా అడపాదడపా స్పెషల్ సాంగ్స్ మాత్రం శ్రియాని పలకరిస్తూనే ఉన్నాయి. రీసెంట్గా కోలీవుడ్లో ఆమె చేసిన సాంగ్ యమ హాట్గా ఉంది అనే టాక్ వైరల్ అవుతోంది. స్పెషల్ సాంగ్ అని స్పెషల్గా మెన్షన్ చేయకపోయినా 40+ హీరోయిన్లు వాళ్ళ వండర్ఫుల్ మెయింటెనెన్స్ గుర్తొచ్చిన ప్రతిసారి మంజు వారియర్ని మిస్ కారు జనాలు. రీసెంట్గా రజనీకాంత్ పక్కన ఆమె వేసిన స్టెప్పులు కూడా జోరుగానే వైరల్ అయ్యాయి. ఇప్పటికీ చాలా చోట్ల మారుమోగుతోంది మనసులాయో. ఏ ఫీల్డ్లో అయినా ఓ స్థాయి ఎక్స్పీరియన్స్ వచ్చాక వాట్ నెక్స్ట్ అనే ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఆలోచనలోనే ఉన్నారు కొందరు నాయకులు. ఇండస్ట్రీలో నెక్స్ట్ స్టెప్ న్యాచురల్గా పడాల్సింది డైరెక్షన్ వైపే కదా అని థాట్ ప్రాసెస్లో ఉన్నారు. కొందరు ఆల్రెడీ ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. కీర్తి సురేష్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. ఎలాంటి స్క్రిప్ట్ కి ప్రేక్షకులు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారో అనే విషయం మీద నాకు ఐడియా ఉంది. దానికి తగ్గట్టు స్టోరీ రాసుకుంటున్నాను. కమర్షియల్ గా మామూలుగా ఉండదు అన్న గట్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కీర్తి. స్పెషల్ గా మెన్షన్ చేయకపోయినా శృతి కూడా అదే ప్రాసెస్ లో ఉన్నారు. పాటలు పాడటం, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం మాత్రమే కాదు, త్వరలోనే మెగాఫోన్ పట్టుకోవడానికి శృతి హాసన్ రెడీ అవుతున్నారన్నమాట కోలీవుడ్లో వైరల్ అవుతోంది. నటన, మ్యూజిక్తో పాటు డైరెక్టర్కి కావాల్సిన స్కిల్స్ కూడా శృతిలో మెండుగా ఉన్నాయన్నది ఆమె నియర్ అండ్ డియర్స్ అబ్జర్వేషన్. ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ని కూడగట్టుకుంటున్నారు అనుపమ పరమేశ్వరన్. అనుపమతో పోల్చితే వరలక్ష్మి శరత్ కుమార్ మరొక మెట్టు ముందున్నారు. తన భర్త ప్రోత్సాహంతో మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయిపోయారు వరలక్ష్మి శరత్ కుమార్. ప్రాపర్ హీరో హీరోయిన్ సబ్జెక్ట్ కాదు, క్యారెక్టర్లు డ్రైవ్ చేసే సబ్జెక్ట్తో ప్రూవ్ చేసుకోవాలన్నది వరలక్ష్మి మనసులో ఉన్న మాట. కేజీఎఫ్ తర్వాత యష్ లాంటి హీరోకి స్టోరీ చెప్పి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. యష్, నయన్, కియారా ఇలా టాప్ స్టార్స్ ని మెప్పించారు లేడీ కెప్టెన్ గీతూ మోహన్ దాస్. నటిగా మెప్పించిన ఈ లేడీ ఇప్పుడు డైరెక్టర్ గా కమర్షియల్ గా ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.